కేవలం ఒక తలుపు. ఆ తలుపు వెనక లక్షల కోట్ల బంగారముందా, లేక ప్రపంచాన్ని అంతంచేసే వినాశనముందా? 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయ నీలమాళిగలు తెరిచినప్పుడు ప్రపంచం నివ్వెరపోయింది. 5 గదుల్లో బయటపడ్డ నిధి విలువ అక్షరాలా 1.5 లక్షల కోట్లు. కానీ ఆ 6వ తలుపు, అదే వాల్ట్ బి దగ్గరకు వచ్చేసరికి కథ మారింది. ఆ తలుపుపై తాళాలు లేవు, గడియలు లేవు. కేవలం 2 భయంకరమైన నాగుపాముల గుర్తులు మాత్రమే ఉన్నాయి. ఆ తలుపు తీయడానికి ప్రయత్నించిన వారు ఏమయ్యారు? ఈ రహస్యం వెనక ఉన్న ఆ నిజం ఏమిటి? ఈరోజు మనం ఆ 7వ తలుపు వెనక ఉన్న ప్రాచీన శాపం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కథ 2011లో మొదలవుతుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక పురాతన ఆలయ రహస్య గదులను తెరవాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అధికారులు ఒక్కో గదిని తెరుచుకుంటూ వెళ్తుంటే కళ్ళు చెదిరే వజ్రాలు, వైడూర్యాలు, బంగారు విగ్రహాలు బయటపడ్డాయి. ఏళ్ల తరబడి చీకట్లో మగ్గిన ఆ సంపద వెలుగులోకి రావడంతో ప్రపంచ మీడియా మొత్తం కేరళ వైపు చూసింది. 5 గదులు పూర్తయ్యాయి. కానీ అసలు సవాలు 6వ గది రూపంలో ఎదురైంది. అది వాల్ట్ బి. ఈ గది మిగిలిన వాటికంటే భిన్నంగా ఉంది. దీని గోడలు అత్యంత మందంగా రాతితో నిర్మించబడి ఉన్నాయి. ఈ గదిని తెరవడానికి అధికారులు ప్రయత్నించినప్పుడు వారికి ఎక్కడా తాళం చెవి రంధ్రం కనిపించలేదు. సాధారణంగా తలుపులకు ఉండే కీలుగాని, బోల్టులుగాని అక్కడ లేవు. కేవలం రాతి తలుపు మీద చెక్కబడిన నాగుపాముల ప్రతిమలు మాత్రమే ఉన్నాయి. అక్కడే ఉన్న పూజారులు, రాజవంశీకులు ఒక హెచ్చరిక చేశారు. ఈ తలుపును మనుషులు తెరవలేరు, ఇది మంత్రశక్తితో బంధించబడింది అని వారు చెప్పారు. ఆధునిక విజ్ఞానం ఈ మాటలను పుట్టిపారేసినా అక్కడ ఉన్న వాతావరణం మాత్రం ఒక తెలియని భయాన్ని కలిగించింది. అధికారులు ఆ తలుపు ముందు నిలబడి లోపలి నుండి వచ్చే వింత శబ్దాలను విన్నారని ప్రతీతి. వాల్ట్ బి తలుపు సాధారణమైనది కాదు. దీనిని నాగబంధం లేదా నాగపాశం అని పిలుస్తారు. పురాతన కాలంలో గొప్ప సిద్ధులు, మంత్రగాళ్ళు అత్యంత శక్తివంతమైన నాగమంత్రాలను పఠిస్తూ ఈ తలుపును మూసివేశారని నమ్ముతారు. దీనిని తెరవాలంటే ఎటువంటి టెక్నాలజీ సరిపోదు. కేవలం గరుడ మంత్రం తెలిసిన ఒక గొప్ప సిద్ధుడు మాత్రమే ఆ మంత్రాన్ని సరైన ఉచ్చారణతో పఠిస్తేనే ఆ తలుపు దానంతట అదే తెరుచుకుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అటువంటి సిద్ధులు ఎవరూ లేకపోవడం వల్ల ఈ తలుపు ఒక చిక్కుముడిగా మిగిలిపోయింది. ఒకవేళ ఆధునిక యంత్రాలతో ఈ తలుపును పగులగొట్టాలని చూస్తే అది దేశానికి, ప్రపంచానికి గొప్ప వినాశనాన్ని తెస్తుందని భక్తుల నమ్మకం. ఈ నాగబంధం వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, ఆ తలుపు వెనుక కేవలం సంపద మాత్రమే లేదు, అనంతమైన సముద్ర జలాలు ఉన్నాయని ఒక వాదన ఉంది. ఒకవేళ తలుపును బలవంతంగా తెరిస్తే సముద్రం ఉప్పొంగి కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రకమైన నిర్మాణం శత్రువుల నుండి నిధిని కాపాడటానికే కాకుండా ప్రకృతి వైపరీత్యాలను ఆపడానికి కూడా నిర్మించబడి ఉండవచ్చని కొందరు పరిశోధకులు భావిస్తారు. చరిత్ర పుటలను తిరగేస్తే 1930వ సంవత్సరంలో కూడా ఈ నిధిని లెక్కించడానికి ఒక ప్రయత్నం జరిగింది. అప్పట్లో ట్రావెన్కోర్ రాజుల ఆధ్వర్యంలో కొందరు అధికారులు ఈ వాల్ట్ బిని తెరవడానికి ప్రయత్నించారు. వారు గది లోపలికి వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు వేల సంఖ్యలో నాగుపాములు ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు కానీ వారిపై దాడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఆ విషసర్పాల బుసలు, చీకటి గదుల్లో వాటి మెరుపులు చూసి అధికారులు ప్రాణభయంతో వెనక్కి పరుగులు తీశారు. ఆ తర్వాత చాలా కాలం వరకు ఎవరూ ఆ గది వైపు చూడటానికి కూడా ధైర్యం చేయలేదు. ఈ సంఘటన కేవలం కల్పిత కథ కాదు, అప్పటి రికార్డుల్లో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. ఆ సమయంలో పనిచేసిన కార్మికులు లోపల నీటి అలల శబ్దం విన్నామని సాక్ష్యమిచ్చారు. ఈ వాల్ట్ బికి సముద్రంతో నేరుగా సంబంధం ఉందని అనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యంగా మారింది. నాగబంధనం అంటే కేవలం మంత్రం మాత్రమే కాదు, అది ఒక అధునాతనమైన ఇంజనీరింగ్ అని, దాన్ని తప్పుగా కదిలిస్తే మొత్తం నిర్మాణం కూలిపోయే ప్రమాదం ఉందని అప్పటి ఇంజనీర్లు హెచ్చరించారు. అప్పటి నుండి ఈ గదిని శపించబడిన గదిగా ముద్ర వేశారు. ఈ నిధి వ్యవహారాన్ని కోర్టుకు తీసుకెళ్లిన వ్యక్తి టిపి సుందరరాజన్. ఆయన మాజీ ఐపీఎస్ అధికారి. ఆయన పిటిషన్ వల్లే 2011లో నీలమాళిగలు తెరిచారు. అయితే
వాల్ట్ బీ తెరవాలనే పట్టుదలతో ఉన్న ఆయన విచారణ జరుగుతున్న సమయంలోనే అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మరణించారు. ఆయన మరణం చుట్టూ అనేక అనుమానాలు ముసురుకున్నాయి. దేవుడి రహస్యాలను వెలికితీయాలని చూసినందుకే ఆయనకు ఈ గతి పట్టిందని స్థానికులు బలంగా నమ్మారు. ఇది కేవలం కాకతాళీయమా లేక నిజంగానే ఏదైనా అదృశ్య శక్తి ఉందా అనేది నేటికీ మిస్టరీయే. సుందరరాజన్ మరణం తర్వాత నిధిని లెక్కించడానికి నియమించబడిన కమిటీ సభ్యులు కూడా భయం గురయ్యారు. కొందరు సభ్యుల కుటుంబాల్లో కూడా అశుభాలు జరిగాయని వార్తలొచ్చాయి. దీంతో అధికారులు వాల్ట్ బీ జోలికి వెళ్లడానికి వెనకాడుతున్నారు. ప్రభుత్వం కూడా శాంతి పూజలు నిర్వహించిన తర్వాతే ముందుకు వెళ్లాలని భావించింది. ఒక అధికారి తన డైరీలో రాసుకున్న ప్రకారం ఆ గది వద్దకు వెళ్ళినప్పుడు గుండె వేగం పెరగడం, తెలియని ఆందోళన కలగడం వంటివి సహజంగా జరుగుతాయట. ఈ సంఘటనలన్నీ కలిపి ఆ 7వ తలుపు చుట్టూ ఒక భయంకరమైన వలయాన్ని నిర్మించాయి. పద్మనాభస్వామి ఆలయం ట్రావెన్కోర్ రాజవంశీకుల పర్యవేక్షణలో ఉంటుంది. వాల్ట్ బీని తెరవకూడదని వారు మొదటి నుండి గట్టిగా చెప్తున్నారు. వారి ప్రకారం ఆ గదిలో స్వామివారి అత్యంత శక్తివంతమైన విగ్రహాలు మరియు కొన్ని రహస్య పూజా ద్రవ్యాలు ఉన్నాయి. వాటిని తాకడం వల్ల దైవగ్రహం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. రాజకుటుంబీకులు చెప్పే ప్రకారం ఈ గదిని గతంలో అనేకసార్లు మంత్రోచ్చారణలతో శుద్ధి చేశారు. అది ఒక ప్రార్థనా స్థలం లాంటిది తప్ప కేవలం ధనాగారము మాత్రమే కాదు. రాజవంశీయుల దగ్గర ఉన్న పాత రికార్డుల ప్రకారం వాల్ట్ బీ లోపల ఒక లోతైన బావి వంటి నిర్మాణముంది. అది పాతాళలోకానికి దారితీస్తుందని కొందరు నమ్మకం. సైంటిఫిక్గా చూస్తే అది భూగర్భ జలాల ప్రవాహాన్ని నియంత్రించి ఒక కవాటమై ఉండవచ్చు. ఒకవేళ ఆ తలుపు తీస్తే ప్రవాహం పెరిగి గుడి పునాదులు కదిలిపోయే అవకాశముందని రాజులు భయపడ్డారు. అందుకే దానిని ఎప్పటికీ తెరవకూడదని వారు తమ వారసులకు చెప్తూ వచ్చారు. ఈ హెచ్చరిక వెనుక ఆధ్యాత్మిక కారణాలే కాకుండా భౌగోళిక భద్రతా కారణాలు కూడా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. వాల్ట్ బీ లోపల ఏముంది అనే దానిపై 3 ప్రధాన సిద్ధాంతాలున్నాయి. మొదటిది అనంతమైన సంపద. బయటపడిన 5 గదుల్లోనే 1,00,000 కోట్లు ఉంటే అత్యంత భద్రంగా ఉంచిన 6వ గదిలో ఇంకెంత నిధి ఉండాలి? బహుశా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చేంత బంగారం అక్కడ ఉండవచ్చని అంచనా. రెండవది హిస్టారికల్ డాక్యుమెంట్స్. భారతదేశ చరిత్రను మార్చేసే అతి పురాతనమైన తాళపత్ర గ్రంథాలు, విదేశీ రాజులతో జరిపిన ఒప్పందాలు అక్కడ ఉండవచ్చు. ఇవి బయటకు వస్తే మన చరిత్ర మళ్లీ రాయాల్సి ఉంటుంది. మూడవది మరియు అత్యంత భయంకరమైనది మహాప్రళయం. పురాణాల ప్రకారం ఆ తలుపు వెనుక శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై పడుకున్నప్పుడు ఆయన పాదాల వద్ద ఉండే అనంత సముద్ర జలాలు ఉన్నాయి. ఆ తలుపును తీయడమంటే ప్రళయాన్ని ఆహ్వానించడమే. ఈ 3 సిద్ధాంతాల్లో ఏది నిజమనేది ఎవ్వరికీ తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం: ఆ తలుపు వెనుక ఉన్నది ఏదైనా సరే అది సాధారణమైతే కాదు. శాస్త్రవేత్తలు స్కానింగ్ టెక్నాలజీ ద్వారా లోపల ఏముందో చూడాలని ప్రయత్నించినా ఆ రాతి గోడల సాంద్రత వల్ల అది సాధ్యం కాలేదు. పురాతన గ్రంథాల ప్రకారం నాగబంధాన్ని విడదీయాలంటే కేవలం గరుడ మంత్రం మాత్రమే మార్గం. గరుడపక్షి పాములకు శత్రువు కాబట్టి ఆ మంత్రం పఠించినప్పుడు నాగబంధం సడలిపోతుంది. కాని ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకున్న మహాత్ములు నేడు ఎక్కడ ఉన్నారు? కేరళలోని నంబూద్రిలు సైతం ఈ సాహసం చెయ్యడానికి భయపడుతున్నారు. ఒకవేళ మంత్ర ఉచ్చారణలో స్వల్ప తప్పు జరిగినా పఠించిన వ్యక్తి ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుంది. ఇది ఒక రకమైన బయోమెట్రిక్ లాక్ లాంటిది. కానీ ఇది శబ్ద తరంగాల సౌండ్ వేవ్స్పై ఆధారపడి పనిచేస్తుంది. ఆధునిక శాస్త్రవేత్తలు దీనిని ఒక అద్భుతమైన ఎకౌస్టిక్ లాక్గా అభివర్ణిస్తారు. అంటే ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో శబ్దం వచ్చినప్పుడు మాత్రమే ఆ తలుపు తెరుచుకునేలా ప్రాచీన కాలంలోనే టెక్నాలజీని రూపొందించారు. మన పూర్వీకులు ధ్వని తరంగాలను ఎంత గొప్పగా ఉపయోగించుకున్నారో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఒకవేళ మనం ఆ ఫ్రీక్వెన్సీని కనుగొనగలిగితే తలుపు తెరవవచ్చు. కానీ ఆ కోడ్ గరుడ మంత్రంలో దాగి ఉంది. ఆ కోడ్ తెలియకుండా బలప్రయోగం చెయ్యడమంటే ఆత్మహత్యతో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేడు పద్మనాభస్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్గా గుర్తింపు పొందింది. డిస్కవరీ, నేషనల్ జియోగ్రాఫిక్ వంటి సంస్థలు కూడా దీనిపై డాక్యుమెంటరీలు తీశాయి. విదేశీ పరిశోధకులు సైతం ఈ 7వ తలుపు వెనక ఉన్న టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆధునిక కాలంలో ఇంత పెద్ద నిధి, ఇలాంటి భయంకరమైన రక్షణ వ్యవస్థ ఉండటం నమ్మశక్యం కాని విషయం.
ఇది కేవలం ఒక గుడి కాదు, ఒక అజేయమైన కోట అని వారు భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం వేల మంది పర్యాటకులు ఆ తలుపును కనీసం దూరం నుండైనా చూడాలని వస్తుంటారు. కానీ ఎవ్వరికీ ఆ గది లోపలికి అనుమతి లేదు. భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. భక్తుల మనోభావాలు, ఆలయ భద్రత మరియు ఆ శాపం తాలూకు భయాలు అన్నీ కలిసి ఆ తలుపును ఒక అంతుచిక్కని రహస్యంగా ఉంచేశాయి. ఈ రహస్యం ఇలాగే ఉండటమే మంచిదని కొందరు అంటుంటే, సత్యం ఏమిటో తెలియాలని మరికొందరు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా పద్మనాభస్వామి ఆ నిధిని, ఆ రహస్యాన్ని కాపాడుతూనే ఉన్నాడు. చూశారుగా పద్మనాభస్వామి ఆలయ 7వ తలుపు రహస్యం. ఇది మనుషులు సృష్టించిన భయమా, లేక నిజంగానే అక్కడ అదృశ్య శక్తులు కాపలా ఉన్నాయా? ఆ తలుపు వెనక ఉన్నది బంగారమా లేక వినాశనమా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒకటి మాత్రం నిజం, సైన్సుకు అందని శక్తులు ఈ ప్రపంచంలో ఇంకా చాలా ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? ఆ తలుపును ప్రభుత్వం బలవంతంగా అయినా తెరవాలా, లేక ఆ దైవ రహస్యాన్ని అలాగే వదిలేయాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.